హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తున్న వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ గ్రాటిట్యూడ్. అలాగే లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. రీడింగ్కి సంబంధించి మీ రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. అండ్ నా కామెంట్స్లలో కూడా నాకు అర్థమైపోతుందండి మీరు ఎంత హీల్ అవుతున్నారు ఈ వీడియో ద్వారా, నేను ఇచ్చే ఈ వీడియోస్ ద్వారా. అండ్ మీరు చాలామంది కూడా పర్సనల్ రీడింగ్ కూడా తీసుకొని కూడా నాకు చాలా హ్యాపీగా వాళ్ళు యూనివర్స్ ఆన్సర్స్ చూసి వాళ్ళకి రెజనేట్ అయ్యి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అందుకనే చెప్తున్నానండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఇదేంటంటే కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు కూడా తెలుసు కదా, లైక్ మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈ వీడియోస్ అనేది వాచ్ చేస్తుంటారు. అండ్ వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అవుతాయి, అందరి ప్రాబ్లమ్స్ మిక్స్ అయ్యి మనకి ఇందులో యూనివర్స్ ఆన్సర్స్ వస్తాయండి. సో అదే మనము మీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ కావాలి, మీకు ఒక గైడెన్స్ కావాలి, మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనేది ఒక అడ్వైజ్. ఇది మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఈ ఆన్సర్ కార్డ్స్ అనేది ఒక అడ్వైజ్ అండి. మీరు ఇది జరగబోతుంది, దీనికి తగ్గట్టుగా మీరు మీ ప్రయత్నాలు చేయండి అని చెప్పడానికి యూనివర్స్ ఇచ్చే ఒక గైడెన్స్. కాబట్టి ఏదైనా సరేనండి, ల్యాక్ చేయకూడదు. అంటే ల్యాక్ చేయొద్దు అని అంటే దాన్ని ఒక స్టాగ్నెట్ మోడ్లో పెట్టేసి జరుగుతుంది, ఇది అవుతుంది, ఇది అండ్ ఏం చేయాలో తెలియక ఒక స్టక్ ఎనర్జీలో ఉండడము, ఇలా కాకుండా ఒక సమస్యని సమస్యలాగా ఉంచకుండా దానికి ఒక సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ రావాలనంటే ఫస్ట్ మీ వైపు నుంచి మీరు ఎంత ప్రయత్నం చేయాలో మీరు చేయండి. ఇంకా మీ చేతిలో లేదు అనుకున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకొని మీరు మూవ్ ఫార్వర్డ్ అయిపోవాలి, ముందుకెళ్ళాలి. సో దానికి కోసమైనా మీరు ఒక గైడెన్స్ తీసుకుంటే భవిష్యత్తులో అసలు ఏం ప్రొడిక్షన్ ఉంది, ఈ పర్సన్ వల్ల నాకు ఏమొస్తుంది, వస్తున్నారా లేదా, వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి, అసలు ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, నన్ను నిజంగా మోసం చేస్తున్నారా, నిజంగా ఆ పర్సన్ రియల్ పర్సనా కాదా, ఇదంతా ఎందుకు ఇట్లా ఉంది, ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎట్లా బయటపడాలనే ఆలోచనలు చేయండి. అప్పుడు మాత్రమే మీకు లైఫ్కి సంబంధించి చాలా వరకు మంచి సొల్యూషన్స్ అయితే డైరెక్ట్ యూనివర్స్ నుంచి మీకు వస్తాయండి. అందుకని పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అండ్ అలాగే మీరు రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తున్నారు కదా, దీంట్లో నుంచి ఏదైతే ఆన్సర్ మీకు యూనివర్స్ నుంచి వస్తున్నాయో వాటిని మీరు అర్థం చేసుకొని జస్ట్ ఆ ఫ్యూచర్ ఆన్సర్స్ చూసి హీల్ అయిపోయి మీరు అట్లా మళ్ళా ఉండకుండా మీరు సొల్యూషన్ వైపు ప్రయత్నించండి. ఓకే. అండ్ యాక్టివ్గా ఉండండి, చాలా యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మనము పాజిటివ్గా ఆలోచించాలి. మనం నెగిటివ్గా ఆలోచించారనుకోండి, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అది మళ్ళీ మీకు వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, యాక్టివ్గా ఉండండి, బీ పాజిటివ్. ఇప్పుడు ఎక్కడైనా ఒకటే వర్డ్ ఉంటుందండి, ఇదిగోండి బీ పాజిటివ్. సో ఎప్పుడు మీరు మనసులో ఏంటంటే ఏది జరిగినా సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఇన్వైట్ చేస్తున్నాను, నా జీవితంలో ఏదొచ్చినా నేను ఎదుర్కొంటాను, ఎనీ ఛాలెంజెస్ వస్తుంటాయి, నాకు తెలుసు ఇలాంటివన్నీ వస్తుంటాయి, బట్ నేను రెడీగా ఉన్నాను, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే నేను ఫేస్ చేస్తాను అని మీరు ధైర్యంగా మీకు మీరు ధైర్యం చెప్పుకుంటే అప్పుడు మీకు ఆ పాజిటివిటీ అనేది మీ మైండ్లో వస్తుంది అండ్ మీ జీవితంలో కూడా వస్తుందండి. ఓకేనా? సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. సో మీరు ఫాలో అవుతారని నేను నమ్ముతున్నానండి. చాలా వరకు మనము జీవితంలో పైకి రావాలంటే ఫస్ట్ మన సెల్ఫ్ గ్రోత్ ఇంపార్టెంట్ అండి. రేపొద్దున ఎవరైనా ఇష్టపడ్డ పర్సన్ కానీ లేకపోతే ఒకవేళ ఇష్టపడ్డ పర్సన్ కూడా మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఏదైనా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఒకరి మీద డిపెండ్ ఉండకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. సో తర్వాత మాత్రమే మీరు మీ పార్ట్నర్కి కానీ ఎవరికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అండి, నేను ఈరోజు రీడింగ్లో మీకు చెప్తున్నాను ఏంటంటే, నేను యూనివర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ అసలు కరెక్ట్ పర్సనా కాదా అనేది ముందు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మరి వాళ్ళు నిజంగా వస్తారనే ఒక బిలీవ్ పైన మీరు ఉన్నారు. ఓకే. సో మరి ఇది ఎంతవరకు జెన్యున్, అసలు ఆ పర్సన్ జెన్యున్ పర్సనా లేదా, మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారా అనేది మనం చూద్దాం ఫస్ట్. సో దాని తర్వాత ఏం చెప్పాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీ పర్సన్ జెన్యున్ పర్సనే కాదా, రియల్గానే మంచి పర్సనా కాదా, ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఒకవేళ ఆ పర్సన్ జెన్యున్ కాదు అన్నప్పుడు
అనవసరంగా మీ కన్నీళ్ళు వృధా చేయకండి, అనవసరంగా మీ టైం వేస్ట్ చేయకండి, మీ జీవితాన్ని వేస్ట్ చేయకండి. ఓకే, ఒకవేళ పర్సన్ జెన్యున్గా ఉన్నాడనంటే మీరు ఇది జెన్యున్ అనేది వచ్చేది కూడా మీకు ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. 60-70% అక్యురేట్ అవుతుంది, బట్ మ్యాక్సిమం అయితే మీకు అందరికీ కూడా రెజనేట్ అవుతుంది. ఇందులో మళ్ళీ మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు, మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. సో ఇవన్నీ మిక్స్డ్ ఫీడ్బ్యాక్స్ అనమాట. ఇవి యూనివర్స్ నుంచి వచ్చేవి మిక్స్డ్ ఆన్సర్స్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని, మీరు రియల్గా మీ జీవితానికి చాలా సీరియస్గా ఉన్నారు, నాకు ఒక డెసిషన్ కావాలి, నాకు ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. దానివల్ల ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది అయితే వస్తుంది. బట్ కాస్ట్ ఉంటుందండి, డబ్బులు పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది వస్తుంది, లేదంటే రాదు. ఎనర్జీస్ అనేటివి కూడా మీకు అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. రీడింగ్ కూడా మీకు చాలా అక్యురేట్గా వస్తుందండి. ఇప్పటి వరకు రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అదే చెప్పారు నాకు. ఓకేనా, నైట్ ఆఫ్ కప్స్. సో ఇప్పుడు మీ పర్సన్ జెన్యున్ పర్సనా కాదా అనేది చూద్దామండి. ఎంతవరకు మీ పర్సన్ జెన్యున్ పర్సన్. ఓకే, మీరు మీ పర్సన్ నేమ్ని మీరు మనసులో తలుచుకోండి, మీ పర్సన్ పేరుని మనసులో తలుచుకోండి అండ్ అడగండి యూనివర్స్ని. మీరు యూనివర్స్, అసలు నా పర్సన్ చూడండి చాలా ఎగురుతున్నాయి. సో ఇక్కడ చాలా వరకు ఇమోషన్స్ అనేటివి ఫ్లో అవుతున్నాయి బాగా. మీకు ఇమోషన్స్ అనేవి చాలా ఫ్లో అవుతున్నాయి అంటే మీరు చాలా ఈగర్గా ఉన్నారు ఆన్సర్ తెలుసుకోవడానికి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఎంతవరకు జెన్యున్ పర్సన్, ఈ పర్సన్ అసలు జెన్యున్ పర్సనా కాదా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ జెన్యున్ పర్సనా కాదా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఇక్కడ మనకి 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్, ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అండి, అంటే ఐ మీన్ ఆ పర్సన్ ఎలాంటి వాడు అని చెప్పడానికి. ఇది ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ స్వార్డ్స్. చీటింగ్ చూసారు కదా, మోసం. 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే చీట్ చేయడం అండి. అండ్ ద ఎంపరర్, కొద్దిమంది ఏంటంటే స్టబ్బర్న్ ఉన్నారు, అంటే కొంచెం మిమ్మల్ని థర్డ్ పార్టీ అనొచ్చు, డామినేట్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు మీ జీవితంలో. అండ్ 2 ఆఫ్ కాయిన్స్ ఉంది, వాంటెడ్లీ చేస్తున్నారనమాట మిమ్మల్ని బాధ పెట్టడం. ద ఎంప్రెస్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అండి 2 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే కొద్దిమంది ఇమోషనల్ పర్సన్స్ ఉన్నారు, అంటే మంచి పర్సన్స్ అండి. కొద్దిమంది అయితే చాలా మంచి పర్సన్స్ అయితే ఉన్నారు. దీనికి నేను మళ్ళీ సపరేట్గా కార్డ్స్ తీస్తాను, ఎవరెవరు జెన్యూన్ ఎవరెవరు కాదు అనేది కూడా నేను మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళకి ఒక్కొక్క కార్డు తీసి చూపిస్తాను. ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైనా సరే 3 కార్డ్స్కి నేను సపరేట్గా మీకు జెన్యూన్గా చెప్తాను ఎవరెవరు ఏంటనేది. ఓకే, సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండి. సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్, అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా మంచి పర్సనేనండి. ఈ పర్సన్ ఏంటంటే ఇమోషనల్లీ చాలా తొందరగా హర్ట్ అయ్యే పర్సన్ అనమాట. సో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో జరిగిన గొడవల వల్ల మీ పార్ట్నర్ నలిగిపోతున్నారని చెప్పొచ్చు అండి. అంటే చాలా బాధపడుతున్నారు, మీకు దూరమై చాలా బాధపడుతున్నారు. మీ ఆలోచనలతోనే గడపడం కూడా జరుగుతుంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుసుకోవాలన్న ఫీలింగ్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్స్ వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ కాదేమో, ఇంకా మళ్ళీ మీలో మార్పు వచ్చిందో లేదో. అంటే మీలో మార్పు అని అంటేనండి ముందు వీళ్ళు హీల్ అవ్వాలి. వీళ్ళు మనసు హీల్ అవుతూనే అప్పుడు మీది తప్పు కాదని వీళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పటివరకు జరిగిన గొడవలలోనే వాళ్ళు అవే తలుచుకుంటూ వాటినే గుర్తు చేసుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే హీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం వాళ్ళకి టైం స్పేస్ కావాలి. ఎంత వీళ్ళు మర్చిపోవాలన్నా కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి. అయినా సరేనండి మీ ఆలోచనలతోనే వాళ్ళకి కొంచెము ఒక హీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే మర్చిపోదామని అనుకుంటారు, కానీ అది అంత ఈజీ కాదు. ఒకసారి ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడిన తర్వాత దానికి ఒక దారి దొరకాలి. ఆ దారి ఎలా ఉండాలంటే ఒకటి కంప్లీట్గా దూరం అన్న అయిపోయి ఒక బ్రేకప్ సిచ్యువేషన్లో కన్నా వెళ్ళాలి, లేదనంటే మళ్ళీ కలుసుకొని మీరు కలిసి ఉండాలి. బట్ ఇక్కడ స్టక్ ఎనర్జీ ఎందుకు ఉంది అని అంటే మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఇంకా మీ ఆలోచనలలో ఒకరి మీద ఒకరు ఆలోచనలతో గడుపుతున్నారండి. అంటే మీరేమో మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఈ గేమ్ అనేది నడుస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వైబ్రేషన్స్, సోల్ వైబ్రేషన్స్ వీళ్ళకి వెళ్తాయి, వీళ్ళ సోల్ వైబ్రేషన్స్ మీకు వస్తాయి. సో ఆటోమేటిక్గా అక్కడ మీరు ఎంత స్టక్ అయ్యి మీరు ఎలాగ బాధపడుతున్నారు, అలాగే వీళ్ళు కూడా అదే సేమ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు. సో ఇదే ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి మధ్యలో జరిగేదండి. సో ఇది ఎవరికి ఏంటనేది నేను మీకు చెప్తాను.
సో ఇక్కడ చీటింగ్ అయితే ఉందండి ఖచ్చితంగా. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, చేశారు. ఇంకా మోసం చేయాలని కూడా చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళా వచ్చినా కూడా వాళ్ళకేదో అవసరం కోసం మాత్రమే వస్తారు. మీతో జెన్యూన్‌గా అయితే మిమ్మల్ని లవ్ చేయట్లేదు వీళ్ళు. కంప్లీట్‌లీ ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. మీ ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ అవసరాల కోసము లేకపోతే మిమ్మల్ని కావాలని వీళ్ళు మీ మీ బాధను అర్థం చేసుకోవట్లేదు. మీరు బాధపడుతున్నారు. మీరు ఈ పర్సన్ మారితే చాలు, లేకపోతే ఎలా ఉన్నా సరే నా నా జీవితంలోకొస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ మాత్రం అలాంటి పర్సన్ కాదండి. చాలా సెల్ఫిష్ పర్సన్, చాలా యారోగెంట్ పర్సన్ అండ్ ఆహ్, ఈ మిమ్మల్ని ఒక వస్తువుగా వాడుకోవడము, లేదంటే వీళ్ళ అవసరాల కోసం మాత్రమే మీతో వాళ్ళు కలిసి ఉండడము, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. బట్ అయినా సరే మీరు ఈ పర్సన్నే కావాలని చెప్పేసి అంటున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆ విషయం కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలీదు. థర్డ్ పార్టీ తో వీళ్ళు ఉన్నా కూడా అక్కడ ఆ థర్డ్ పార్టీని కూడా ఇబ్బంది కూడా పెడుతున్నారు కొద్దిమంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏంటంటే అండి ఇది ఒక మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. వీళ్ళకి ఇదొక గేమ్ అండి అంతే. గేమ్ అంటే ఏంటంటే ఎమోషన్స్ ఉండవు వీళ్ళకి. వీళ్ళ కోరికలు తీర్చుకోవడం, వీళ్ళ ఎంజాయ్‌మెంట్. వీళ్ళకు ఫైనాన్షియల్‌గా నీడ్స్ కావాలి, ఫిజికల్ నీడ్స్ కావాలి. వీళ్ళ అవసరాలు తీరాలి. దానికోసం వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు. సో, ఈ విధమైన థింకింగ్. వీళ్ళకి ఏజ్ గ్యాప్ తెలీదు. ఇలాంటి వాళ్ళకేంటంటే ఏజ్ గ్యాప్ ఉండదు. అందంగా ఉన్నారా? ఇదిగా ఉన్నారా? లేకపోతే ఆ క్యారెక్టర్ ఎట్లాంటోళ్ళు? వీళ్ళు ఏంటి? ఇవన్నీ గూడా చూడరండి. సో, ఇప్పుడు మిమ్మల్ని మీరెంత మంచి వాళ్ళైనా సరే, వీళ్ళు ఎవరైతే వీళ్ళ చుట్టూ తిరుగుతారో, ఎవరైతే వీళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గరికి గూడా వెళ్లి వాళ్ళతో గూడా ఉంటూ, వాళ్ళని గూడా కొద్దిమంది ఇబ్బంది పెడుతున్నారు. కొద్దిమంది వాళ్ళ మాటలిని గూడా మీ దగ్గరికి రావడం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బట్ అయినా సరే మీ పర్సన్‌లో మార్పు రావాలి. మీ పర్సన్ ఒస్తారు. మంచివాళ్ళవుతారు. అయినా కాకపోయినా సరే ఆ పర్సన్‌తోనే నా జీవితం అని మీరనుకోవడము. సో, వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారనమాట. గేమ్ ఆడుతున్నారు. చక్కగా మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. సో, ఇక్కడ ద ఎంప్రెస్ అండి కొద్దిమందైతే మీరంటే చాలా గౌరవం, మీరంటే ఒక రెస్పెక్ట్, మీరంటే ఒక మంచి ఫీలింగ్, మీరంటే ఏంటో వీళ్ళకి తెలుసు. మీతో ఉంటే జీవితం చాలా బావుంటుందని కూడా తెలుసు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. ఇప్పుడు మీరు ఫీమేల్ వాచ్ చేస్తుంటే ఇది మేల్ అన్నట్టు. ఇది మీరు ఒకవేళ మేల్ వాచ్ చేస్తుంటే ఇది ఫీమేల్ అన్నట్టండి. బొమ్మ చూసి మీరు ఓన్లీ మేల్స్‌కి ఇది ఫీమేల్‌కి అని కాదు. ఎంప్రెస్ అనంటే ఎవరైనా ఉండొచ్చండి. చూడండి ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. ఇక్కడ ఎంపరర్ వచ్చింది. సో, ఇక్కడ ఎంపరర్ అనంటే ఇక్కడ మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు గూడా ఉంటారు అట్లాగా. సో, ద ఎంప్రెస్ అనంటే మీ మీ పైన ఒక మంచి గౌరవం అండి. మీరు చాలా మంచి పర్సన్ అని, మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు. లేకపోతే వెల్ నాలెడ్జ్డ్ పర్సన్ ఉండొచ్చు. లేకపోతే చదువు ఉన్నా లేకున్నా సరే, లేకపోతే మీతో ఒక మదర్ కేరింగ్ ఉంది. మీతో ఉంటే ఒక న్యూ జర్నీ ఉంటుంది. బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళకి తెలుసండి మీ పర్సన్‌కి. కాకపోతే ఇప్పుడు మీకు మీ పర్సన్‌కి దూరం అవ్వడానికి రీజన్స్ కొంచెం మీ పర్సన్‌కి మీ పైన ఈగో ఇష్యూస్ ఉన్నాయి, జెలస్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ట్రస్ట్ అయితే ఇష్యూస్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కూడా మీ పైన తప్పు తోయడం. ఓకే. వాళ్ళకి తెలుసు మీ మీరు ఎట్లాంటి వాళ్ళని. అయినా సరే ఒక ఈగో అనేది అడ్డమొస్తుంది వీళ్ళకి. సో, మిమ్మల్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఇంత ఉన్నా సరే మీరు మీతో ఉంటే జీవితం బావుంటుందని తెలిసినా సరే, అవన్నీ వాళ్ళకి అడ్డుగోడల్లాగా మిగిలిపోతున్నాయి. సో, బట్ అయినా సరేనండి మీరంటే మాత్రం ఒక మంచి రెస్పెక్ట్ అనేది వాళ్ళ మనసులో అయితే ఉంది. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ద ఎంపరర్ అండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఆఫ్‌కోర్స్ మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉన్న పెద్ద అగాధాలనమాట. వీళ్ళేంటంటే అటు వాళ్ళు బాగుపడనియ్యరు, ఇక్కడ మిమ్మల్ని బాగుపడనియ్యరనమాట. సో, ఆ విధంగా మధ్యలో ఉండి గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. సో, ఇక్కడ మిమ్మల్ని ఎంత లిమిట్‌లో పెట్టాలో అంతవరకే పెట్టాలి. మీకు ఒక బౌండరీ లాగా అంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఒక లైన్ గీసి పెట్టినారనమాట. ఆ టైప్ ఆఫ్ పర్సన్ వీళ్ళు. వీళ్ళేంటంటే వీళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటేనే మిమ్మల్ని రానిస్తారు. లేకపోతే లేదు. ముందే చెప్పేస్తున్నారు వీళ్ళు. మీకు క్లియర్‌గా గూడా చేసేసి ఉంటారు. నువ్వు ఇలా చేస్తేనే నేను ఆ పర్సన్‌ని పంపిస్తా. లేకపోతే లేదు. సో, ఇలాగనమాట. సో, ఈ విధంగా వీళ్ళున్నారు ఎంపరర్‌గా. ప్లస్ డామినేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో లేకపోయినా సరే, ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామినేషన్ అండి. మీ పైన చాలా డామినేషన్ అనేది ప్రదర్శించాలని చెప్పేసి అనుకోవడం. అండ్ వీళ్ళకి కొంచెము స్టబ్బర్న్ మెంటాలిటీస్ కాబట్టి లోపల చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయి. సీక్రెట్స్ అనంటే మీకు తెలియని విషయాలు చాలా వీళ్ళు దాచుకొని ఉన్నారండి. సో, మీకు అందుకనే కోపమొస్తుంది. వీళ్ళెందుకో చెప్పట్లేదు. వీళ్ళేదో దాస్తున్నారు. వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? ఎన్ని సార్లు మీరు అడిగినా గూడా వీళ్ళు చెప్పట్లేదు. ఎన్నో విషయాలుంటాయి వీళ్ళ దగ్గర. అయినా మీకు రివీల్ చేయకుండా మిమ్మల్ని బాధపెడుతున్నారు. అంటే మీకు దూరంగానన్నా ఉంటున్నారు. మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారు. అన్నీ చేస్తున్నారు. మీకు చాలా విషయాలు తెలియనీయకుండా హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా పెట్టుకొని ఉన్నారండి. ఓకే. బట్ హి ఈజ్ ఎ గుడ్ లీడర్.
మంచి లీడరు, మన బయటకు చూసుకుంటే ఎంతో మంచి పర్సన్, సొసైటీలో ఒక మంచి వాల్యూ. అబ్బా వీళ్ళేంటి, వీళ్ళు ఎంత మంచి వాళ్ళో, వీళ్ళు ఎంత హెల్పింగ్ నేచరో, వీళ్ళు ఒక 10 మందికి దారి చూపిస్తారు, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది వీళ్ళని చూస్తే. బట్ లోపల ఫ్యామిలీతో వీళ్ళు ఏ విధంగా ఉంటారనేది మాత్రం ఓన్లీ బయట జనాలకు కూడా తెలియదు. అందుకనే హిడెన్ ఫ్యాక్ట్స్ అనమాట. వీళ్ళన్ని సీక్రెట్స్ లోపల పెట్టుకుని ఉంటారు. బయట పబ్లిక్లో మాత్రం వీళ్ళు చాలా మంచోళ్ళలాగా ఉంటారు. ఇక అసలు వీళ్ళు భార్య కానీ భర్త కానీ ఎంత అదృష్టవంతులు అని అనుకునే ఫీలింగ్ వచ్చేలాగా ప్రవర్తిస్తారనమాట. ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్. అండ్ చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా పైకి మాత్రం ఏం లేదు అన్నట్టుగా ఉంటారు. ఇదంతా ఒక రకమైన మెంటాలిటీస్లేండి. ఓకే. సో ఇది నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుంది. ఏంటంటే పైకొకటి లోపల ఒకటి. ఏంటంటే పిల్లి పాలు తాగుతున్నంట మనని ఎవరు చూడట్లేదు అని అనుకుంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీస్తో ఉంటారు. అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు కానీ నిజమేనండి. ఎప్పుడైనా రివీల్ కావాల్సిందే, మీకు తెలియాల్సిందే, వాళ్ళకు కూడా తెలియాల్సిందే. బట్ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మరి అది ఎదుర్కొనే ధైర్యం ఉండదు కొద్దిమందికి. అందుకని కూడా మీ నుంచి దూరం అయిపోతారు. సో ఎన్నో ఉన్నాయండి ఇట్లాంటి వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసండి ఇక్కడ మీకు 10 ఆఫ్ కాయిన్స్. ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ అండి, చాలా బ్యూటిఫుల్. నాకు ఫ్యామిలీ అంటే ఒక ఎఫెక్షన్ అండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్, ఒక కపుల్, ఒక బ్యూటిఫుల్ కపుల్, ఓకే, క్యూట్ కపుల్ అన్నీ ఉంటారు. కాకపోతే ఏమవుతుందనంటే ఎమోషనల్గా తొందరగా దెబ్బతింటారండి. ఆ ప్రేమ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఓవర్వెల్మింగ్ అయిపోతుంది. ఓవర్వెల్మింగ్ అని అంటే ఎప్పుడైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో అక్కడ వాళ్ళకి డౌట్స్ కూడా ఉంటాయండి. ఓకే, డౌట్స్ వచ్చేస్తాయి. ఏది చిన్న విషయం వచ్చినా కూడా అరే ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి మనసు నొచ్చుకుంటారు తొందరగా. ఇదే హట్ అయిపోతుంటారు. సో ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే కొద్దిగా ఫైనాన్షియల్గా ఏదైనా మీరు సంపాదించలేకపోయినా, లేకపోతే వీళ్ళు సంపాదించలేకపోయినా, లేకపోతే ఈక్వల్గా షేర్ చేయలేకపోయినా, ఇవన్నీ పట్టించుకోకుండా, ఇప్పుడు అదర్ ఇష్యూస్ అన్నీ పట్టించుకోకుండా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చేసరికి, ఇక్కడ ఈ విషయం వచ్చేసరికి కొద్దిమందికి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఒకటి చెప్తారు, మీకు ఇలా చేయి అలా చేయి అని చెప్పడము, ఒక థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు విని కూడా మీరు ఒక అర్థం కాని సిచ్యువేషన్, మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతాయి అన్నమాట. ఓన్ డెసిషన్ ఉండాలి. కాకపోతే ఇక్కడ మీ పర్సన్కి మీరు చెప్తారు, మీరు మీ డెసిషన్ పైన మీరు ఉండండి అని. కాకపోతే కొద్దిమంది డిపెండ్ ఉంటారు, పేరెంట్స్ మీద డిపెండ్ ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ మీద డిపెండ్ ఉంటారు, లేకపోతే ఎవరైతే మంచిగా చెప్తున్నారో అనిపిస్తుందో వాళ్ళ మాటలు వింటారు. సో ఈ విధంగా ఫ్యామిలీలో గొడవలకి కారణం అవుతుందండి ఫైనాన్షియల్ ఇష్యూస్. అది కాకుండా అర్థం చేసుకోకపోవడము, మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. అర్థం చేసుకోరు, మీరు ఎంత మంచి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే అథారిటీ, మీరు చెప్పే మాట నేనెందుకు వినాలి అనే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. మీరు ఫీమేల్ అనుకోండి, ఆడవాళ్ళ మాట మనం ఎందుకు వినాలి, అట్లా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. అదే మగవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళు ఇక్కడ మీరు దూరం ఉన్నారనుకోండి, ఈ పేరెంట్స్ మాటలు వింటుంటారు బాగా. వాళ్ళు ఏవేదో చెప్తుంటారు, వీళ్ళు ఇదే చేస్తుంటారు అనమాట. సో వీళ్ళు మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా అనేది ఇండిపెండెంట్ డెసిషన్స్ ఉండవు. సో ఈ విధంగా ఫ్యామిలీలో గొడవలు అయితే నడుస్తున్నాయి. సో ఇక్కడ కొద్దిమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ అంటే లైక్ మ్యారీడ్ వాళ్ళు. సో ఇక్కడ చాలా గుర్తొస్తున్నారండి, మదర్ కేరింగ్ అనమాట. ఇక్కడ మిస్ అవుతున్నారు. సో చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ. మీరు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అంటే పిల్లల్ని, మిమ్మల్ని, పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళైతే. అదే మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకపోయినా సరే ఒక ఎఫెక్షన్ అనేది అయితే మిస్ అవుతున్నారండి. మిమ్మల్ని ఒక చిన్న పాపలాగా, బాబులాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో అలాంటి కేరింగ్ అనేది మిస్ అవుతున్నారు, గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు అనమాట. సో ఓవరాల్గా అయితేనంటే ఇక్కడ మనకి వచ్చింది ఏంటంటే 3 ఆఫ్ వ్యాండ్స్. సో 3 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటంటే వీళ్ళు మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నారు. అంటే ఏంటంటే మోసం చేసిన వాళ్ళైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఎంపరర్గా ఉన్న పర్సన్ కానీ, ఇవి కానీ మనం ఏవైతే సిచ్యువేషన్స్ చూసామో అవి ముందుకు అడుగులు వేస్తున్నారు, పైకి అడుగులు వేస్తున్నారు అని అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, మీ రిలేషన్షిప్లోకి రావడానికి ప్రయత్నం చేయడం, ఆలోచనలు చేయడం, ఇవి చేస్తున్నారు అనమాట. అండ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనుకుంటూ నిచ్చెన ఎక్కుతున్నారు. చూసారు కదా, ఒకటి స్టెప్స్ వేస్తున్నారు అని అంటే వీళ్ళ మనసులో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ నిదానంగా వెళ్తున్నట్టు అర్థం అండి. అంటే మీ పైన ఉన్న కోపము, ద్వేషము, లేకపోతే ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కూడా నిదానంగా వీళ్ళు తీసేస్తున్నారు, వాళ్ళ మైండ్లో నుంచి తీసేసి ఒక పాజిటివ్గా అడుగులు వేస్తున్నట్టు అర్థం. ఓకే, ఇది మీ పార్ట్నర్ పరిస్థితి. సో మరి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీకు చీటర్ ఒకటి వచ్చిందండి. ఓకే, మోసం చేస్తున్నారు పర్సన్స్. సో ఈ మోసం చేసే పర్సన్ ఎవరికి, ఈ మోసం చేసే వ్యక్తి మ్యారీడ్ వాళ్ళక, అన్మ్యారీడ్ వాళ్ళక, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళక, అంటే సపరేషన్లో ఉన్నారు కదా ప్రస్తుతము. సో ఎవరికి వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది చూద్దామండి ఫస్ట్. సో నేను ఇక్కడ 3 కార్డ్స్ అయితే వేస్తాను. ఫస్ట్ కార్డ్ ఏమో మ్యారీడ్ వాళ్ళకండి, సెకండ్ కార్డ్ ఏమో అన్మ్యారీడ్ వాళ్ళకి, థర్డ్ కార్డ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి.
సో ఎవరిని వీళ్ళు మోసం చేస్తున్నారనేది చూద్దాం. అంటే మోసం చేస్తున్నారంటే అర్థం ఏంటి? మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారని అంటే వాళ్ళు మీతో జీవితాంతం ఉండడానికి కాదు, మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తున్నారని అర్థం అండి. సో అది మీరు అర్థం చేసుకొని మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని చక్కగా మీ పార్ట్నర్ పేరుని గుర్తు చేసుకోండి, పేరుని తలుచుకోండి. ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని మీరు యూనివర్స్ని ప్రే చేసుకోండి. ఖచ్చితంగా మీకు అక్యురేట్గా మీకు ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి ఆన్సర్ ఖచ్చితంగా యూనివర్స్ నుంచి వస్తుందండి. ఓకే, నమ్మకంతో మీరు అడగండి, తప్పకుండా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మోసం చేసే వ్యక్తి, వీళ్ళు సపరేషన్లో ఉండి వీళ్ళని నిజంగా మోసం చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం జెన్యున్ పర్సన్, మంచి పర్సన్ అని అనుకుంటున్నారు. సో ఎవరి విషయంలో వీళ్ళు మోసపోతున్నారు, ఈ మోసపోయే పర్సన్ ఎవరిని మోసం చేస్తున్నారు? మ్యారీడ్ వాళ్ళని మోసం చేస్తున్నారా, అన్మ్యారీడ్ వాళ్ళని మోసం చేస్తున్నారా, లేదంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని మోసం చేసే పార్ట్నర్ ఉన్నారా? దీనిలలో ఎవరు మోసం చేసే పార్ట్నర్ ఉన్నారు? సో ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో మ్యారీడ్ వాళ్ళకి తీస్తున్నాను, వీళ్ళు మోసం చేస్తున్నారా లేకపోతే నిజమైన జెన్యున్ పర్సనా. సెకండ్ వచ్చేసి అన్మ్యారీడ్ వాళ్ళకి, థర్డ్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్. సో ఫస్ట్ కార్డ్ మ్యారీడ్ వాళ్ళకి మోసం చేస్తున్నారా లేకపోతే వీళ్ళ పర్సన్ జెన్యునా కాదా. సెకండ్ కార్డ్ వచ్చేసి వీళ్ళ పర్సన్ అన్మ్యారీడ్ వాళ్ళండి. సో అన్మ్యారీడ్ వాళ్ళకి ఈ పర్సన్ జెన్యున్ పర్సనా లేకపోతే నిజంగానే వీళ్ళని మోసం చేస్తున్నారా. థర్డ్ పర్సన్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్. సో వీళ్ళు సపరేషన్లో ఉండి వీళ్ళని కావాలని మోసం చేస్తున్నారా లేకపోతే జెన్యున్గానే వీళ్ళ వైపు రావాలని కోరుకుంటున్నారా. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో స్లీప్లెస్ నైట్స్, ఇక్కడ ప్రస్తుతం అయితే స్పేస్ కోరుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు. అంటే వీళ్ళకి స్ట్రెస్ చాలా ఉందండి, ఓవర్ థింక్ ఎక్కువ చేస్తున్నారు, ఒంటరిగానైతే ఉన్నారు, అలోన్నెస్, చాలా అలోన్నెస్గా ఫీల్ అవుతున్నారండి. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మ్యారీడ్ కపుల్. సో మ్యారీడ్ కపుల్ వచ్చింది ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్, అన్మ్యారీడ్ వాళ్ళకు నైట్ ఆఫ్ పెంటికల్స్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో చేంజ్ వస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరినైతే మోసం చేస్తున్నారు మీరు, అదే నేను ఇందాక చెప్పినట్టుగా మోసం ఎవరిని చేస్తున్నారు ఎవరు అని అంటే ఇక్కడ జెన్యున్గా చెప్పాలంటే అండి, ఆ మోసం చేసే పర్సన్ అయితే మీ జీవితంలోకి రావడం లేదనండి ఖచ్చితంగా. ఇక్కడ ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే మీ కర్మ చేంజ్ అవుతుంది. సో కర్మ చేంజ్ అంటే న్యూ లైఫ్ బిగిన్ అవుతుంది. అంటే ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న పర్సన్ మోసపూరితమైన పర్సన్ అయితే ఆ పర్సన్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతున్నారు, మళ్ళీ మీ జీవితంలోకి రావడం లేదు. మీ లైఫ్లో చాలా చేంజెస్, మేజర్ చేంజెస్ రాబోతున్నాయని అర్థం అండి. సో ఇక్కడ మోసం మేబీ ఎక్స్ట్రా మ్యారిచువల్లో ఉన్న వాళ్ళనే మోసం చేస్తున్నట్టున్నారు. సో అందుకనే మీకు వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో మీకు ఇక్కడ చేంజ్ అయిపోతుంది, ఆ పర్సన్ మళ్ళీ మీ జీవితంలోకి రారండి, వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రం మళ్ళీ ఇంకో రకంగా మీ జీవితం బిగిన్ అవుతుంది, ఈ సైకిల్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకే నా ఇంట్యూషన్ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ పెంటికల్స్ వచ్చినాయి, ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది, కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పర్సన్ మిమ్మల్ని, ఇప్పుడు దూరమైన పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు లెక్క. ఐదర్ మీకు ఫిజికల్ నీడ్స్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, లేదంటే ఫైనాన్షియల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, ఈ రెండే ఉంటాయండి. ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లోకి వచ్చారంటే ఇమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది, అది తప్పకుండా నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఆ ఇమోషనల్ బాండింగ్లో దగ్గరదనం ఓకే ఉంటుంది, బట్ ఆ ఫిజికల్ నీడ్స్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ చాలా మేజర్గా ప్లే చేస్తాయి రోల్. ఓకే, సో దానివల్ల ఎంత ఇమోషనల్గా ఉన్నా ఎంత ఉన్నా కూడా అక్కడ డిస్టర్బెన్సెస్ అనేది అయితే వచ్చేస్తాయి. అది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అండి అన్మ్యారీడ్ వాళ్ళు, సో నిదానంగా మీ రిలేషన్షిప్ ముందుకు వస్తుందండి. మీ పర్సన్ కొంచెం ఇంకా హీలింగ్ కావాలి, ఎందుకంటే చాలా బాధపడుతున్నారు చూసారా. మీరు ఎంత బాధపడుతున్నారో వీళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు. సో వీళ్ళ కొంచెం ఎప్పుడైతే వీళ్ళు కొద్దిగా హీల్ అవుతారో, వాళ్ళ ఒక ఆలోచనలకు వస్తారో అప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. కొంచెం టైం టేకింగ్ అండి, అంత తొందరగా అయితే రారు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి ఫ్యామిలీ వాళ్ళకి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తప్పని పరిస్థితులలో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. ఫైనాన్షియలీ స్ట్రగుల్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి, అంటే ముందుకు తీసుకెళ్ళడానికి, ఇందాక నిచ్చెన చూపించాం కదా, సో ఇది చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది. ఇది తొందరగా వచ్చే అవకాశాలు అండి, అంటే తొందరగా మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు, అది కూడా చెప్తాను, మీ టైం లిమిట్ కూడా చెప్తాను. ఇక్కడ కొంచెం స్లో, అన్మ్యారీడ్ వాళ్ళకి కొంచెం స్లో, బట్ ఎక్స్ట్రా మ్యారిచువల్ వాళ్ళకండి చాలా మీకు వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ అనేది అయితే చూడబోతున్నారు మీరు.
ఇదిగోండి చాలా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. మీరు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియో, మీ పర్సన్ గురించి మీరు చాలా బాధపడుతున్నారండి. అండ్ ఇక్కడ మీకు దారులు ఉన్న, మీకు ఈ పర్సన్‌ని మర్చిపోవాలని ఉన్నా, మీరు ఆ ఆలోచనలతోని మీరు ఎక్కడ నిర్ణయం తీసుకోవాలో అర్థం గాక మీకు స్ట్రెస్ అవుతుంది. ఆహ్, ఆలోచనలతోని పిచ్చెక్కుతుందనే చెప్పొచ్చండి చాలా వరకు. ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే భవిష్యత్తు గురించి భయపడుతున్నారండి. ఫ్యూచర్‌లో ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఏంటో, ఇదిగోండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, ఈ యాంగ్జైటీస్ ఫీలింగ్స్ ఎక్కువున్నాయండి మీకు. ఇది అంతా నేను మీ గురించే తీస్తున్నాను. సో, యాంగ్జైటీ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీకు దూరం అయిపోయి మిమ్మల్ని మోసం చేస్తారేమో అని చాలా భయపడుతున్నారు. బట్ ఇక్కడ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ ఒక్కోళ్ళు మాత్రం కొంచెము అటు ఇటు ఉందండి. బట్ రిమైనింగ్ వాళ్ళకైతే బానే ఉంటది. చూడండి చాలా రిగ్రెట్, మోసం చేశారేమోనన్న ఫీలింగ్. నేనెందుకు ఈ పర్సన్‌ని నమ్మానా? అసలెందుకు ఈ జీవితం ఇలా అయిపోయిందా? నేనెందుకు ఇలా చేసుకున్నా? ఎందుకు ఈ పర్సన్‌ని నమ్మాను? ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ప్లస్ రిగ్రెట్ ఫీల్ గూడా ఉందండి. నేనసలు తొందరపడి ఉంటాను. నా సైడ్ నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకోవడం. ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మీరు మీ పర్సన్‌తో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకున్నారండి. ఎమోషనల్ ఫుల్‌ఫిల్లింగ్ లైఫ్ టైమ్ ఉండాలని అనుకున్నారు. మీ జీవితంలో ఒక ఆ పర్సన్ వస్తేనే మీ జీవితంలో వెలుగని మీరు అనుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉందండి. ఇదిగోండి ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే కంప్లీట్‌గా మీరు ఒక స్టాగ్నెట్ మోడ్‌లో ఉన్నారని అంటే అర్థం ఏంటంటే మీరు ఎటు నిర్ణయాలు తీసుకోలేక తలకిందులో ఉండి తపస్సు చేస్తున్నారు చూసారా? సో, ఇలా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు. బట్ ఇక్కడ టెంపరెన్స్ అండి. మీ కర్మ చేంజ్ అవుతుంది. మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బట్ కర్మ విల్ బి దేర్ విచ్ విల్ బి గోయింగ్ టు చేంజ్. సో, మీ కర్మ కూడా చేంజ్ అవ్వడానికి దగ్గర పడిందండి. ఇదిగోండి హార్ట్ బ్రేక్ వచ్చింది. సో, చాలా ఉన్నాయి. సో, ఇక్కడికి నేను ముగిస్తాను. మళ్ళీ ఇది లెంగ్తీ అయిపోతుంది. ఎనీవేస్ ప్రస్తుతం అయితే మీరు చాలా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. బట్ నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ద గాడ్ అండ్ అవర్ కర్మ. సో, మనం చేసుకున్న కొన్ని చేతులారా చేసుకున్న కర్మలుంటాయి. కొన్నేమో మనకి జీవితంలో అనుకోనికుండా అది వచ్చే కర్మ. పాస్ట్ లైఫ్‌లో ఏదైనా మనకున్నది ఏదైనా ఉంటే గనక అలా రావడము అలాంటివైతే ఉంటాయండి. సో, దానివల్ల గూడా ఏంటంటే కార్మిక్ రిలేషన్స్ మన లైఫ్‌లో ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు ఉంటారు. తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళకి వెళ్ళిపోతారు. సో, ఈ విధంగా నడుస్తుంటదనమాట. వాళ్ళ తప్పు కూడా ఏముండదండి. అది కర్మ అనమాట. కర్మ కొద్దీ మనుషులు కర్మ కొద్దీ దొరికావు అంటారు గదా! అట్లా. సో, మనం ఇక్కడ పెట్టేసాము. మరి ఫస్ట్ మ్యారీడ్ వాళ్ళది, తర్వాత అన్‌మ్యారీడ్ వాళ్ళది, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ వాళ్ళది. నేను ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ వాళ్ళది కూడా చూస్తాను. పర్సన్ ఎప్పటి వరకు వస్తారో. బట్ వస్తే మాత్రం మీ లైఫ్ మరి నమ్మకం అయితే ఉండదండి. ఈ పర్సన్ మళ్ళా మోసం చేసి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోండి మీరు. ఆ తర్వాత మీ ఇష్టం. డెసిషన్ ఈజ్ యువర్స్. ఓన్లీ ఆన్సర్ వరకే మనం చెప్పగలుగుతాము. బట్ డిపెండింగ్ ఆన్ మీ డెసిషన్ ప్రకారమే మీ జీవితం అనేది నడుస్తదండి. సో, మనం ఇప్పుడు చూద్దాము మరి ఏ పర్సన్ జీవితంలోకి ఎవరు ఎంత తొందరగా వస్తున్నారో చూద్దాం. సో, ఫస్ట్ మ్యారీడ్ వాళ్ళకి చూద్దామండి. మ్యారీడ్ వాళ్ళకి మీ పర్సన్ ఎప్పటి వరకు మీకు రీయూనియన్ అవుతున్నారో చూద్దామండి. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. మీరు కూడా మనసు తలుచుకోండి మీ పార్ట్నర్‌ని. చాలా తొందరగా వస్తున్నారండి. మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ గురించి. ఓహ్! ఓకే. సో, యూ ఆర్ లైక్ మదర్ కేరింగ్ అండి. యూ ఆర్ వెరీ నైస్ పర్సన్. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. చాలా నెగెటివ్ పర్సన్ మీ జీవితంలో ఉన్నా సరే, మీరు చాలా ఒక మదర్‌లాగా మీరు చాలా మంచి పర్సన్ అండి. అండ్ వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటున్నారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు మీరు. ఇలా ఉండాలి మీ పర్సన్‌తో జీవితం అని మీరు ఊహించుకుంటున్నారు. అంటే ఏంటి? పాజిటివ్‌గా ఉండాలి. లైఫ్ టైమ్ హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నారు. సో, ఇక్కడ ఫస్ట్ నేను మ్యారీడ్ వాళ్ళకి తీస్తానండి. సో, మరి మ్యారీడ్ వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు, సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి ఎప్పటి వరకు వస్తున్నారో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి అన్‌మ్యారీడ్ వాళ్ళకండి. సో, అన్‌మ్యారీడ్ వాళ్ళ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ ఎప్పటి వరకు తిరిగి వస్తున్నారు. మీ పార్ట్నర్ ఎప్పటి వరకు తిరిగి వస్తున్నారు. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మీ పార్ట్నర్ వచ్చేసింది అప్పుడే. వస్తున్నా అంటున్నారు చూద్దాం. ఎందుకంటే అలాంటోళ్ళే తొందరగా వస్తారు. వాళ్ళకి అవసరాలు ఎక్కువ ఉంటాయి కదా! అందుకని. సో, ఇక్కడ ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ ఇది నేను తీయను బాటమ్ ఆఫ్ ద డెక్. బట్ ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ అప్ టు నెక్స్ట్ మార్చ్ అండి. సో, ఈ మార్చ్ వరకు మీలో చేంజెస్ ఉన్నాయి. అందుకనే చెప్పాను తొందరగా ఈ రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు నియర్ బై అంటే వాళ్ళ ఆలోచనలలో చేంజెస్ చాలా వచ్చాయన్నమాట. చాలా పాజిటివ్‌గా చేంజెస్ వచ్చాయి. తొందరలో మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారండి. మేనిఫెస్ట్ చేసుకోండి. ఏదైనా సరే ఇది అవుతుంది అని అంటే అవుతుందా లేదా? వస్తుందా లేదా? అవుతదా లేదా? ఏడ్చుడు, వాళ్ళ గురించి బాధపట్టాలి ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏది కోరుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పనులు మీరు చేసుకోండి. సెల్ఫ్ గ్రోత్ చూసుకోండి.
ఇది యూనివర్స్‌కి అప్పజెప్పేసేయండి ఈ పని. యూనివర్స్ చూసుకుంటారు. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఎవ్రీ టైమ్ ఏంటంటే మనసులో ఇలా జరిగిపోయింది, ఇలా అయ్యింది అన్నట్టుగా మీరు ఊహించుకోండి. ఖచ్చితంగా మీకు ఇది వర్కౌట్ అవుతది. అయితే ఇది మీరు మేనిఫెస్టేషన్ ఏదైనా సరేనండి, మీకు పాసిబుల్ అవుతే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవగానే ఫస్ట్ ఈ మేనిఫెస్టేషన్, అఫర్మేషన్ మీరు రాసుకొని దాన్ని విజువలైజ్ చేసుకోండి. అంటే ఇలా ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అని చెప్పేసి మీరు విజువలైజ్ అంటే మీ పర్సన్‌తో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఫ్యూచర్‌లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది విజువలైజ్ చేసుకోండి. అది అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే యూనివర్స్‌కి కనెక్ట్ అయితది. అలైన్ అవుతదండి. అప్పుడు యూనివర్స్ చూసుకుంటది ఆ పని. తర్వాత మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోండి. మీ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారనుకోండి. వస్తారు కూడా కాదు, నా పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉన్నారనుకోండి. మీరు ఇలా అనుకోండి, మీ పర్సన్ పేరు చెప్పుకొని హీ ఈజ్ మై హస్బెండ్ అంటే ఆల్రెడీ అయిపోయినట్టు. ఆయన మ్యారేజ్ అయిపోయినట్టు వాళ్ళతో. అలాగే అమ్మాయి అనుకోండి, మీకు షీ ఈజ్ మై వైఫ్ పేరు పెట్టుకోండి. నేను షీ అంటున్నాను, అక్కడ పేరు పెట్టుకోండి. ఫర్ సపోజ్ రమ అనుకోండి, రమ ఈజ్ మై వైఫ్ అట్లా. ఇప్పుడు శివ ఈజ్ మై హస్బెండ్ అట్లా అనుకోండి. సో అలా అనుకుంటే మీకు అవుతుంది. నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు మ్యారేజ్ అవ్వడానికి. కొద్దిమందికి ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్తా. వితిన్ 6 మంత్స్ అండి. నేను అందుకనే చెప్పా కదా, కొంచెం స్లో గ్రోత్ అని చెప్పాను కదా, స్లోగా వస్తున్నారు పర్సన్ అని. సో ఇట్ విల్ టేక్ వితిన్ 6 మంత్స్ టైం అండి. సో 6 మంత్స్ లోపల ఎనీ టైం మీ పర్సన్ మీకు అది దీనికి స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసుకోండి. ఒకవేళ నాకు అన్‌మ్యారీడ్ వాళ్ళు రీడింగ్ తీసుకుంటే పర్సనల్ రీడింగ్‌లో నేను చాలా సజెషన్స్ ఇస్తాను. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి రావడానికి చాలా మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి. అండ్ అక్యురేట్‌గా మీకు కొన్ని చెప్తాను. మీరు రియల్‌గా సీరియస్‌గా ఉంటే ఈ పర్సన్ గురించి ఫస్ట్ రీడింగ్ తీసుకోండి. ఆ పర్సన్ జెన్యూనా కాదని తెలుసుకోండి. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు అందరిది కనెక్ట్ అవుతాయి. బట్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అందులో మీ వ్యక్తి గురించి క్లియర్‌గా వస్తది రీడింగ్ ఒకటి. అండ్ అసలు ఫ్యూచర్‌లో మీ ఇద్దరికి ఉందా లేదా అనేది కూడా వస్తదండి. అంటే ఒకటండి, మనకి లైఫ్‌లో జరగాలంటే ఫస్ట్ మనకు రాసిపెట్టి ఉండాలి. మొన్న ఒక వీడియో కూడా చేశాను. మీకు అసలు ఈ పర్సన్‌తో రాసిపెట్టి ఉందా లేదా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో దాంట్లో ఎంత కరెక్ట్‌గా వచ్చిందో అలాగే ఇక్కడ తెలిసిపోతదండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తది. అసలు ఈ పర్సన్ మీ రాతలో ఉన్నాడా లేదా, మీ హస్బెండ్‌గా గాని, మీ వైఫ్‌గా గాని అసలు రాసుందా లేదా మీకు అనేది తెలిసిపోతది. అది అయిన తర్వాత వితిన్ 6 మంత్స్‌లో ఈ పర్సన్ రావాలంటే మేనిఫెస్టేషన్ ఉంటదండి. బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ అండ్ స్పిరిచువల్ మంత్రాస్ కూడా ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు గనక సీరియస్‌గా ఉంటే ఈ పర్సన్‌ని చేసుకోవాలి అది ఇది అని అనుకుంటే గనక నాకు రీడింగ్‌కి రండి. ఎందుకంటే నాకు వీడియోస్‌లో అలా చేయడం కొంచెం కష్టమండి. ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది జనరల్ రీడింగ్. మ్యారీడ్ వాళ్ళకి, అన్‌మ్యారీడ్ వాళ్ళకి వీళ్ళందరికీ నేను చేస్తున్నా. సెపరేట్‌గా నేను అన్‌మ్యారీడ్ వాళ్ళకి చేసినా ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఎవరికి అక్యురేట్‌గా అవుతుంది లేదనేది మీరు డిసైడ్ చేయలేము. రేపొద్దున మనం చెప్పిన తర్వాత మీకు కాలేదనుకోండి, మీరేమనుకుంటారు, అరే! చెప్పారు అవ్వలేదని అనుకుంటారు. అదే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటది. అసలు ఈ పర్సన్ మీ రాతలో ఉన్నారా లేదనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు యాక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది వితిన్ 6 మంత్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిచువల్ అప్ టు 8 వీక్స్ చూసారా, నేను చెప్పాను కదా చాలా తొందరగా వస్తారు వీళ్ళని. సో అప్ టు 8 వీక్స్ లోపల ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. కర్మ చేంజ్ అవుతుంది మీది, ఓకేనా. బట్ వస్తే మాత్రం మోసం చేసే పర్సన్ ఈ పర్సన్, మరి జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ మీరు ఆ రిలేషన్షిప్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ ఓవరాల్గా అయితే నెక్స్ట్ ఏప్రిల్ లోపల మీ లైఫ్లో ఒక మంచి మేజర్ చేంజెస్ అయితే వస్తాయి. అంటే అక్కడ మీ పర్సన్ నుంచి ఒక పాజిటివ్ చేంజెస్ వాళ్ళ మనసులో రావడమో సంథింగ్. సో నెక్స్ట్ ఏప్రిల్ లోపల మీకు ఆల్మోస్ట్ మంచి చేంజెస్ అయితే వస్తాయండి. మ్యారీడ్ వాళ్ళకి మాత్రం మార్చ్ లోపల. క్లియర్. సో మరి మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఏమున్నాయో చూద్దామా. ఒక్కసారి ఒక 3 కార్డ్స్ తీస్తానులేండి, మన టైం వేస్ట్ అవుతుంది కదా. ఒక 3 కార్డ్స్ తీసి చూపిస్తాం. మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ ఏమున్నాయో చూద్దాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మీ పార్ట్నర్ యొక్క లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. సో ఎంత చెడ్డోడు కానీ, ఎంత మంచి చెడ్డ అమ్మాయి కానీ మిమ్మల్ని ఎంత మోసం చేయాలని అనుకున్నా ఎక్కడో మీరు ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా లవ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయండి. ఎక్కడికి పోవు. నైట్ వచ్చిందంటే మీ గురించి తప్పకుండా ఆలోచించడం, పగలైనా సరే ఎప్పుడైనా సరే సడన్గా మీరు గుర్తుకు రావడం, ఇవన్నీ అయితే అవుతాయండి. మీకు ఎట్లా గుర్తొస్తారు, ఎట్లా మీరు వర్క్ చేస్తున్నా కూడా ఆలోచనలు రాగానే మీరు ఎంత మూడీగా అయిపోతారో వీళ్ళు కూడా అంతే. అవి ఉంటాయి. కాకపోతే ఇవి మనము ఎప్పుడైతే ప్రాక్టికల్గా చేయాల్సి వస్తుందో అప్పుడు మాత్రం దెబ్బతింటారు అనమాట. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ యొక్క పార్ట్నర్ మనసులో
లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉన్నారండి. ఓకే, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. ఓకే, చాలా మిస్ అవుతున్నారంట. మీ మెమరీస్ గుర్తు చేసుకుంటూ దిగులు పడుతున్నారు మేజర్గా అందరూ. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. నేను ఎప్పుడూ ఇట్లా ఊహించుకోలేదు అసలు. ఇంత సడన్గా మన జీవితంలో ఇలాగా అవుతుంది అని చెప్పి నేను అసలు ఊహించుకోలేదు అని అంటున్నారు. అండ్ కాషన్ అండి, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బివేర్. ఓకే, మీ ఫ్రెండ్స్ అంట జెలస్ అవుతున్నారంట, మరి అందుకనే దూరం అయ్యారంట. అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన మాటలు విని వీళ్ళని దూరం చేసుకున్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అండ్ డీప్లీ హర్ట్ అండి, యు నాట్ ఓన్లీ బ్రోకెన్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ. చాలా ఇందాక ఫస్ట్ కార్డ్స్ వచ్చాయి చూసారా, ఇమోషనల్ పర్సన్స్ వాళ్ళని బాగా హర్ట్ చేశారంట. వాళ్ళు సెన్సిటివ్ పీపుల్ అనమాట. బట్ మీరు చిన్న మాట అన్నా కూడా చూడండి వీళ్ళ కళ్ళల నుంచి రెడ్ బ్లడ్ వచ్చేస్తుంది చూసారా. సో అంత బాధపడుతున్నారనమాట. ఓకే, యూ నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ. ఓకే, చాలా డీప్గా మీకు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మిస్ అయినందుకు కళ్ళలో నుంచి రెడ్ బ్లడ్ వచ్చినా సరే మీకు మాత్రం కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకనంటే హీలింగ్ అవసరం వీళ్ళకి. చాలా ఇమోషనల్గా దెబ్బతిన్నారు. దే నీడ్ సమ్ హీలింగ్ అండి. అందుకనే వాళ్ళు ఒంటరిగా ఉండి బాధపడుతున్నట్టు లెక్క. అండ్ ఇక్కడ సపరేషన్ అండి, డిఫికల్ట్ టు కాప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. సో మీ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు భరించలేక మీతో దూరంగా ఉంటున్నారంట. ఇంకా నీ యాటిట్యూడ్ నేను భరించలేను, ప్లీజ్ లీవ్ మీ అని అంటున్నారు. సపరేషనే కోరుకుంటున్నట్టు లెక్క. సో ఇక్కడ కాన్స్టెంట్, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ఇది ఒక క్యూట్ కపుల్స్ అండి, అన్మ్యారీడ్ కపుల్స్ ఉండొచ్చు. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. సో మంచి మూడ్లో ఉన్నట్టున్నారు మరి మీరు మీ పార్ట్నర్. ఓకే, మీ పార్ట్నర్ మంచి మూడ్లో ఉన్నారు, మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారండి. తెలుగులో చెప్పాలా, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. నేను ప్రేమించడం అనేది నేను ఊపిరి తీసుకోవడం లాంటిది. అట్లాంటిది నేను ఎట్లా మర్చిపోతాను నిన్ను మర్చిపోయానంటే నా ఊపిరి వదిలేసినట్టే లెక్క, అంత ప్రేమ. సో ఇక్కడ వీక్నెస్ అండి, ఇక మీ ప్రేమ, మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. నువ్వు నా వీక్నెస్, నేను ఎట్లా వదిలేస్తాను, నీ ఆలోచనలతో పిచ్చెక్కుతుంది నాకు. అయినా సరే నేను మాట్లాడను, ఎందుకంటే నేను అట్లాగే చేస్తాను, నేను అలాంటి వాడిని నేను ఏడిపిస్తా అంటున్నారు మీ పార్ట్నర్. సో మెమరీస్ అండి ఇది. సో మెమరీస్లోనే బతుకుతున్నారనమాట ప్రస్తుతం. ఎందుకంటే మీ పైన అలిగారనమాట కొద్దిమంది, అందుకనే మీకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎనీవే అండి, మీరు ఈ రీడింగ్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో టేక్ పర్సనల్ రీడింగ్ సో దట్ యూ కెన్ గెట్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్. క్యారీర్, రిలేషన్షిప్, ఓకే, క్యారీర్, రిలేషన్షిప్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏదైనా సరేనండి, మీకు యూనివర్స్ ద్వారా ఫ్యూచర్ ఆన్సర్స్ వస్తాయి. దానివల్ల మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది అయితే వస్తుంది. ఇంతవరకు పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు, మళ్ళీ రీడింగ్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఎనర్జీస్ని బట్టి వాళ్ళు 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, ఎప్పుడైనా సరే నేను చెప్పిన టైం ప్రకారం తీసుకుంటున్నారు. సో సేమ్ చేంజెస్ కూడా వాళ్ళ లైఫ్లో వస్తున్నాయి. సో మీరు కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ అని మీరు అర్థం చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ రైట్ టైం. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.